వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కే లేస్తున్నాము. ఎప్పుడో ఇంటర్ కాలేజ్‌లో ఉన్నప్పుడు లేచాం 5:30కే అండ్ మళ్ళీ ఈ 3 డేస్ నుంచి లెగుస్తున్నాము. సో, మార్నింగ్ వెంటనే మనం వచ్చే పని కిచెన్‌లో కదా! కిచెన్‌లోకొచ్చేసాను. అండ్ ఇదైతే ఫ్రిడ్జ్ అండ్ ఈ వీడియోలో మీకు స్టోర్ రూమ్ ఆర్గనైజేషన్ కూడా చూపిస్తానండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలోనే ఉంది. అండ్ ఇంకా లంచ్‌కైతే పెసరపప్పు, రైస్ వేసి కిచిడి చేస్తాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 3 పోర్షన్స్ రైస్ తీసుకుంటే 1 పోర్షన్ పెసరపప్పు తీసుకుంటాను. జస్ట్ కడిగి పెట్టేసుకొని స్టార్ట్ చేసేసాను. కిచిడి చేయడం కూడా చాలా ఈజీ అండి. అండ్ లంచ్ బాక్స్‌కి క్విక్‌గా చేసేయడానికి బావుంటుంది అండ్ హెల్తీ కూడా. ఏం లేదండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు అంతా వేసేసుకున్న తర్వాత క్యారెట్, టొమాటో, ఆనియన్ కూడా వేసేసుకోండి. జస్ట్ కొంచెం వేగిన తర్వాత మా పిల్లలు కొంచెం స్పైస్ తక్కువ తింటారు. సో, ఒక్కటే వేసాను పచ్చిమిరపకాయ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందులో పెప్పర్ పౌడర్ వేస్తానండి. అది కిచిడికి పెప్పర్ పౌడర్ బావుంటుంది. సో, పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం వేపించేసేసుకోవడమే అనమాట ఇవన్నీను. దీనిలోకి రైతా కాంబినేషన్ బావుంటుందండి. కర్డ్‌లో కొంచెం ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర ఏసి రైతా కూడా పెట్టేస్తాను బాక్స్‌లోకి. ఇవన్నీ వేగిన తర్వాత మనం రైస్ ఏసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవడమే. ప్రెషర్ కుక్కర్‌లో కాబట్టి ఆ వాటర్ మనం తక్కువగా పోసుకోవాలండి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 ½ గ్లాస్ వాటర్ సరిపోతుంది. మీకు చూపిస్తాను ఎంత ఈవెన్‌గా వస్తుందనేది. సో, విజిల్స్ పెట్టేసుకొని 2, 3 విజిల్స్ రానిచ్చేసుకొని ఆపేసుకోవడమే. లంచ్ బాక్స్‌కి ఈజీగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. సో, మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. అండ్ స్నాక్స్ బాక్స్‌లో వచ్చేసి నేను క్యారెట్, కీరా కట్ చేసి పెట్టాను. అండ్ బాదం కూడా నైటే నానబెట్టేసుకొని ఉంచుకుంటాను. మనం స్నాక్స్ అయినా, రెసిపీ ఫుడ్ అయినా సరే మనం నైట్ ప్రిపేర్డ్‌గా ఉండి, మనం వాటికి కావాల్సినవన్నీ నైటే రెడీ చేసి పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుందండి. లేకుంటే ఎర్లీ మార్నింగ్ అస్సలు అవ్వదనమాట. సో, నైటే ఆలోచించుకొని కూడా పెట్టుకోవాలి. ఏం వండాలి అని ప్రిపేర్డ్‌గా ఉండాలి. అప్పుడే మనకి సాఫీగా జరుగుతుంది డే. సో, లంచ్ బాక్స్‌లో అయితే పెట్టేశాను. పెద్ద పాపకి రైతా పెడతాను. చిన్న పాప తనకి రైతా అంత ఇష్టంగా తినదనమాట. సో, తనకి ప్లెయిన్ రైస్ పెట్టేస్తాను. అండ్ ఫైనల్లీ లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కావాలనమాట. పిల్లలందరితోటి ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది గదా! చాలా వరకు. సో, ఈ విధంగా మా లంచ్ బాక్సెస్ రెడీ అయ్యాయి ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మై స్టోర్ రూమ్ ఆర్గనైజేషన్ చూపిస్తాను. ఇదొచ్చేసి నా స్టోర్ రూమ్ అండి. స్టోర్ రూమ్ కానివ్వండి, గ్రాసరీ రూమ్ కానివ్వండి ఏదైనా ఇది. యాక్చువల్‌గా ఈ కార్నర్ మాకు పూజా రూమ్ లాగా ఇచ్చారనమాట. సో, కార్నర్ మాకు వెస్ట్ ఫేసింగ్‌లో వచ్చేసింది. సో, మనం ఎక్కువగా పూజ రూము ఈస్ట్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి మేము చేయించేసాము. అండ్ ఈ చిన్న రూమ్‌ని నేను గ్రాసరీ రూమ్ లాగా మార్చేసాననమాట. అండ్ వాళ్ళు జస్ట్ ప్లెయిన్‌గా ఇచ్చేసారు. అండ్ ఇంటీరియర్ వాళ్ళతోటి నేను జస్ట్ ఈ ర్యాక్స్ అరేంజ్ చేపించుకున్నాను. మనకి ఎప్పుడైనా సూపర్ మార్కెట్‌లో వస్తువులు లిక్విడ్స్ కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి, ఇట్లా క్లీనింగ్ లైజాల్ అలాంటివి కానివ్వండి, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ప్రైస్ అయితే చాలా తక్కువ పడుతుంది. సో, అవన్నీ అలా తీసుకున్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి రెగ్యులర్‌గా వాడే కుకింగ్‌వి. కొంచెం పెద్దవి వచ్చేసి ఈ రూమ్‌లో పెట్టాను. అండ్ ఇవి స్టీల్ డబ్బాలు. అండ్ ఇందులో వచ్చేసి డిష్ వాషర్ టాబ్లెట్స్ ఉన్నాయి. అది ఒకసారి డిష్ వాషర్ రివ్యూ కూడా నేను చేస్తాను. అండ్ సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇది. ఈ టప్పర్వేర్ డబ్బాలు నేను 5 కేజెస్వి 4 కేజెస్వి ఎప్పుడో తీసి పెట్టుకున్నానండి. అండ్ ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ నేను స్టీల్వి వాడట్లేదు. ఎందుకంటే ఆ లోపల ఏమున్నాయో వెతుక్కోవడం పెద్ద కష్టం అవుతుంది. సో, టప్పర్వేర్ కూడా చాలా యూస్ఫుల్గానే ఉంది. అండ్ లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నవి కూడా అసలు ఏం పాడవలేదు. సో, అవి సెకండ్ ర్యాక్ వచ్చేసి, థర్డ్ ర్యాక్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇట్లా స్టోర్ పెట్టుకున్నాను. అండ్ కింద ర్యాక్ వచ్చేసి ఆనియన్ బాస్కెట్ అండ్ ఇలాగనమాట. ఇది యాక్చువల్గా ఫ్రూట్ బాస్కెట్. ఇది పైనది ఇరిగిపోయిందని చెప్పేసి ఇలా పెట్టేశాను. అండ్ ఇంకొక విషయం అండి, ఈ సూపర్ హెర్బల్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి.
నేను హెన్నా చాలా తక్కువగా యూజ్ చేస్తాను కానీ, ఈ సున్నిపిండి ఉంది చూసారా? ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి స్మెల్, ఫ్లేవర్ అదంతా కూడా తెలుస్తుంది. సో, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. హెన్నా కూడా ఉంది ఇందులో. అండ్ ఈ కంటైనర్స్ వచ్చేసి ఇవి కొంచెం క్వాంటిటీ ఉన్నవి పెట్టుకోవడానికనమాట. యాక్చువల్‌గా ఇవి కూడా 2.5 కేజీ అనుకుంటా. సో, ఇవి. నేను పప్పులు ఇలాంటివన్నీ డబ్బాల్లో పోస్తాను కానీ, రవ్వ లాంటివి పొయ్యను. జస్ట్ ఇలా కవర్ పెట్టేసుకొని మూత మాత్రం టైట్ పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మా పిల్లల స్నాక్స్ బాక్స్ అనమాట. ఒక కంటైనర్ పెట్టేసాను, ఇంకేమున్నా అందులోనే ఎత్తుక్కుంటా ఉంటారు. ఇది. అండ్ లాస్ట్ కింద వచ్చేసి అది సర్ఫ్ ఎక్సెల్ మనకి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో 4 కేజెస్‌కుంటే 2 కేజెస్ ఫ్రీ అని చెప్పి ఆఫర్ ఉంటుంది కదా! ఎప్పుడూ అదే తెప్పించుకుంటాను. ఏరియాలో ఒకసారి, సర్ఫ్ ఎక్సెల్ ఒకసారి 2 ఆల్టర్‌నేటివ్‌గా తెప్పించుకుంటూ ఉంటాను. అండ్ ఇవైతే టప్పర్‌వేర్ రైస్ డబ్బాలనమాట. యాక్చువల్‌గా మాకు రైస్ బ్యాగ్ కూడా అది ఊరు నుంచి వచ్చేస్తుంది. సో, నాకు 25 కేజెస్ రైస్ బ్యాగ్ వస్తే ఈ రెండిటికి సరిపోతాయన్నమాట. ఈ బ్యాగ్ ఇప్పుడు ఫిల్ చేయాలి వాటిల్లో. సో, దిస్ ఈజ్ ఫైనల్లీ మై గ్రాసరీ రూమ్ అనమాట. కొత్తగా ఎవరన్నా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటుందండి. ఇలాగ ఏదన్నా ఒక అవకాశం ఉంటే మనం కిచెన్‌లో ఎంత సర్దినా కూడా మనకి అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. ఇలా రూమే ఉండాలని ఏం లేదండి. మనము మన కిచెన్‌లో వాల్ ఏదైనా ప్లెయిన్‌గా ఉంటే విడ్త్ తక్కువ పెట్టించుకొని మనం ర్యాక్స్ కూడా పెట్టించుకోవచ్చు పైనుంచి కింద వరకు. సో, నేను అలా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా అలా వాళ్ళు పెట్టించుకున్నారనమాట ర్యాక్స్ పైనుంచి కింద వరకు. అందరికీ ఇంత రూమ్ అంటే అవ్వదు కదా! అది కూడా నేను ఎప్పుడైనా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.